మీ పేరు? నమస్తే అండి, నా పేరు మూరకొండ నాగేశ్వరరావు, మాది మూలపాడు గ్రామం, మైలవరం నియోజకవర్గం. మనం ప్రధానంగా ఇక్కడ సామాన్యుడికి సాధారణ కార్యకర్తకి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తిరుపతిరావు గారి పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ? ఈరోజు 2019 తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చాక లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం, మభ్యపెట్టడం, మాయ చేయడం బాగా ఎక్కువైందండి. ఈ సామాన్యుడు బీసీ కార్డు అనే ముసుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేశారు అనేది సామాన్య ప్రజలకి ఈపాటికి అర్థమైపోయింది. నిజంగా సామాన్యుడు అయితే జగన్ గారింటి దగ్గర నుంచి వచ్చిన 3 కారుల్లో ఏమొచ్చినాయి, అసలు ఏం జరుగుతుంది? జగన్ గారు నీకు భయం అయితే నేను మైలవరం నియోజకవర్గంలో పోటీ చేస్తాను, నువ్వొచ్చి నా కడపలో పోటీ చేయనే అంత స్వతంత్రము, అంత లోపాయకారి ఒప్పందం మీలో ఏముంది? సామాన్యుడు బీసీ అనే ముసుగేసి ఇవాళ ఏదో మీ భుజాన గన్ను పెట్టి అమాయకులైన ప్రజల్ని మభ్యపెట్టి కేపీ గారి మీద గెలుద్దాం అనుకోవటం అమాయకత్వం, పిచ్చితనం. ప్రజలంత తేలిగ్గా ఏం తీసుకోవట్లేదండి. మీ అభ్యర్థులే ఇదే కేసినేని నాని గారు మీ నాయకులతో ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక మీటింగ్లో ఒకటిస్తే 2 ఇస్తాం, 2 ఇస్తే మేము 3 ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్పారు. సామాన్యుడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు? అంటే సామాన్యుడి సొమ్ము కాదా? సామాన్యుడి ముసుగేసి మీరేదో మైలవరం నియోజకవర్గాన్ని మాయ చేద్దాం అనుకుంటున్నారా? ఇలా మాయ చేద్దాం అనుకుంటే ఇలా ప్రజలను మభ్యపెట్టడం కాదండి. మీతో నిజంగా మైలవరం నేను వస్తాను, కడప మీరు రండి సర్నాల తిరుపతిరావు గారు అని జగన్ గారు అంటే రమ్మనండి. కేపీ గారి మీద డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మైలవరం తెలుగుదేశం క్యాడర్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, రెడీగానే ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బలం, ప్రోద్బలం. అంటే నేను ముఖ్యంగా సామాన్య స్థాయి నుంచి జడ్పీటీసీగా, ఈరోజు జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ సర్నాల తిరుపతిరావు అసలు ఏ విధంగా ఎదిగారంటారు? సార్, వార్డు నెంబర్ కూడా గెలవని వ్యక్తి ఇవాళ జడ్పీటీసీ అయ్యాడంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు అని ఒక నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగా ఆ రోజున్న ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారి అండదండలతో ఆయన జడ్పీటీసీ అయ్యాడు. జడ్పీటీసీ అయ్యి ఆయన మైలవరానికి ఏదైతే చేశానని చెప్తున్నాడో ఏం చేశాడు? ఆ జడ్పీటీసీ నిధులు ఎంత చేశాడు? ఆ మైలవరం నియోజకవర్గం బాగుపడటానికి ఏం చేశాడు ఈయన? నిజంగా సామాన్యుడి ముసుగులో ఈయన గెలిస్తే ఈరోజు ప్రజానీకం నిజంగా సర్నాల తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళాలా, ఏదైనా అవసరమైతే ఆయన కేసినేని నాని గారి దగ్గరికి వెళ్ళాలా, కర్రా హర్షారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా, ఇంకొక రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా? అసలు ఎవరు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు? నిజంగా సామాన్యుడేనా, సామాన్యుడు ముసుగేశారా? అది తేల్చాల్సిన ఇది వైసీపీ పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా ప్రజలేమి నిద్రపోవట్లేదు, ప్రజలు మేలుకొని ఉన్నారు, మీరు చేస్తున్న పాపాలు చూస్తూనే ఉన్నారు, మిమ్మల్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. అంటే ముఖ్యంగా మైలవరంలో ఉన్న వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ తిరుపతిరావు గారికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారంటారు? అసలు మైలవరం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాబు మేము అయిపోయాము, మేము పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేము, మేము అన్ని రకాలుగా తల మీద కొట్టేసుకొని ఎక్కడో నిద్రపోతున్నాము, మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని వేడుకునే పరిస్థితిలో ఇవాళ వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీ మైలవరం నియోజకవర్గంలో నాయకులు ఉన్నారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఏంటంటే ఇవాళ ఏది దిక్కులేక మాకు కేపీ గారు ఏం చేయలేదు, మాకు కేపీ గారు ఏం చేయలేదు, కేపీ గారు ఏం చేస్తాడండి? అసలు గవర్నమెంట్లోనే విషయం లేనప్పుడు కేపీ గారు ఏం చేస్తాడు? సరే, ఉన్న కాంట్రాక్టర్లని ఉన్న కాంట్రాక్టులు మొత్తం కేపీ గారు అనుచరగణంగా మీరే చేశారుగా. వాటిల్లో న్యాయం చేసిందేంటి? అవి ఏమన్నా పూర్తి చేశారా? ఏమన్నా పూర్తి చేశారా? దాంట్లో ఎంత సంపాదించుకున్నారు మీరు? ప్రతి వర్క్, చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ వరకు కేపీ గారిని అడ్డం పెట్టుకొని మీరు చేసిన మాట వాస్తవం. అయినా కానీ ఇవాళ మీ పార్టీ మిమ్మల్ని బూడిదలో పెట్టింది కాబట్టి ఆ బూడిదలోనే ఉండిపోయారు మీరు. ఏంటి సార్, అసలు మొన్నే కేసినేని నాని గారు కానీ అలాగే తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం కూడా జరిగింది. ఇది ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అండి. అయినా ప్రజలు అనుకుంటుంది ఏంటంటే టికెట్ ప్రకటించక ముందే మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది ఖాయమైంది. దాన్ని ఏదో షో చేయాలి కాబట్టి షో చేస్తున్నారు అంతే. సరే, తిరుపతిరావు గారు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి, అలాగే ముఖ్యంగా చూస్తే
ప్రచారానికి వెళ్తుంటే ప్రజాస్పందన ఏ విధంగా ఉందండి అసలు? సర్నాల తిరుపతిరావు గారు అనే వ్యక్తిగతంగా మా దాకా తెలియదు, కానీ మైలవరం వాళ్ళకన్నా తెలుసో లేదో తెలియదు. కాకపోతే ఈ మధ్య వార్తల్లో వింటుంది ఏంటంటే, మీడియా గ్రూపుల్లో వాటిలో వింటున్నాను, ఆయనకి ఏదో మంచి పేరు ఉంది, ఏదో స్త్రీలోలుడు అని, వాళ్ళని ఇచ్చేసాడు వచ్చేసాడు అని చాలా చాలా మంచి మంచి పేర్లు వినపడుతున్నాయి. మరి వాళ్ళు అది నిజానిజాలు తేల్చాల్సింది పత్రికా సోదరులు తేల్చాలి, ఆ అధికారులు తేల్చాలి. అతని వల్ల ఇబ్బంది పడ్డ వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడితే అది మాట్లాడచ్చు, కానీ మేము ఆయన మీద అనేది అసలు తెలియని వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడటం కూడా అనవసరం అండి. ఏదైనా మాట్లాడితే ఆయన జగన్ కావచ్చు, జగనే కావచ్చు, జగన్ బెనామీయే కావచ్చు, అది తెలియాల్సింది వాళ్ళకే తెలియాలి, వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలియాలి. అంటే ప్రధానంగా ఆయన మాట్లాడుతున్నమాట జగన్ గారి ఆశీస్సులు, అలాగే ఈరోజు మా నియోజకవర్గంలో జగన్ గారు చేసిన అభివృద్ధి కానీ, జగన్ గారు ఇచ్చిన సంక్షేమమే కానీ నన్ను గెలిపిస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారి ఆశీస్సులు అంటారేంటండి, మళ్ళీ జగన్ గారి బెనామీయే ఈ సర్నాల తిరుపతిరావు అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుంది. సామాన్యుడు అనేది మాత్రం ముసుగే, బీసీ అనేది మాత్రం ముసుగే. సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బెనామీ కాబట్టే మేము డబ్బులు ఇచ్చి కొంటాం, ఆ వ్యక్తిని కొంటాం, ఈ నాయకుడిని కొంటాం, ఆ నాయకుడిని కొంటాం, జనాన్ని ఎంతకైనా కొనేస్తాం అనే ధోరణిలో వైసీపీ పార్టీది ఇవాళ సాగుతుంది మైలవరం నియోజకవర్గంలో. ఆఖరికి ఒకవేళ ఇక్కడ తిరుపతిరావు గారు గెలిస్తే కనుక ఈ ప్రాంతం ఎలా ఉంటుందంట? తిరుపతిరావు గారు గెలిస్తే తిరుపతిరావు గారు ఎమ్మెల్యేనా, కేసీఆర్ నాని గారు ఎమ్మెల్యేనా, కర్ర హర్షారెడ్డి గారు ఎమ్మెల్యేనా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? తిరుపతిరావు గారు ఎమ్మెల్యేనా, కర్ర హర్షారెడ్డి గారు ఎమ్మెల్యేనా, లేకపోతే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకే టైం ఇవ్వట్లా, ఇంకా సామాన్య జనానికి ఏం టైం ఇస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నాకు ఏదైనా అవసరం వచ్చిందండి, అందుబాటులో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకల్ నాయకులందరూ చేతులు ఎత్తేసారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. అసలు ఎమ్మెల్యే ఎవరు గెలిచిందా మాట్లాడుతున్నారు? మీరు గెలవమనండి, తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ గెలవమనండి. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ అనే దాన్ని త్వరలో మర్చిపోబోతున్నారు జనం ఆంధ్ర రాష్ట్రంలో, ఇది మాత్రం పక్కా. సార్, మీ నియోజకవర్గంలో కేసీఆర్ నాని గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? మా నియోజకవర్గంలో కేసీఆర్ నాని గారి ప్రభావం తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నప్పుడు ఉందేమో, కానీ ఆ బలం తెలుగుదేశం పార్టీ జెండాదే, కానీ కేసీఆర్ నాని గారిది కాదు. సరే, ఆ జెండాను అడ్డం పెట్టుకొని నేనేదన్నా చెయ్యాలి, రాష్ట్రానికి నేనేదైనా చేయాలి, నియోజకవర్గానికి నేనేదైనా చేయాలి, కాన్స్టిట్యున్సీకి నేనేదైనా చేయాలనే ఉద్దేశంతో టాటా ట్రస్ట్ అనేది ఒకటి తెచ్చాడు. టాటా ట్రస్ట్ అనేది ఒకటి తెస్తే దాన్ని పూర్తిగా సహాయ సహకారాలు అందించింది నారా చంద్రబాబు నాయుడు గారు అందించిన సహాయ సహకారాలతోనే టాటా ట్రస్ట్ అనేది నడిచింది. ఆయన సొంతంగా ఏం చేయలేడు కదా, ముఖ్యమంత్రి గారి ప్రోద్బలం లేనిది ఏమీ చేయలేడు. ఆ సేవ చేయనిచ్చాడు. అది నేనే చేశాను, అది నేను మాత్రమే చేశాను అని చెప్పుకోవడం ఆయన. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పూర్తి చేశాక జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను కట్టాను అంటున్నాను చూడండి. కేసీఆర్ నాని గారు చెప్పేది కూడా అట్నే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈయన సొంతంగా ఏమైనా చేశాడా చెప్పండి? అంతా మార్ఫింగ్లు, మాయా, దీంతోనే బతుకుతుందనేది వైసీపీ ప్రభుత్వం, అది నిజం. ఇవాళ బస్సు యాత్రకు కూడా జనాలు లేకపోవడం అనేది నిజం. ఆయన పక్క ప్రజానీకం లేకే శవరాజకీయాలు మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ముసలి వాళ్ళ పెన్షన్ లాభమని ఎప్పుడైనా చెప్పాడా? లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకముందు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదా? వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు ప్రతి వ్యవస్థలోనూ దొంగలు ఉంటారు, అలానే దీంట్లో కూడా దొంగలు ఉంటారు అన్నారు, కానీ అందరూ దొంగలు అనాల. ఇవాళ చాలా రుజువులు ఉన్నాయి. పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అప్లికేషన్లో డబ్బులు అడిగిన వాళ్ళు కానీ చాలా 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 రుజువులు ఉన్నాయి. వీళ్ళు పలానా వాళ్ళు తప్పు చేశారు అంటానికి. తప్పు చేసినోడు కూడా నీ శిష్యుడు అంటే సరే ఒప్పుకో, మీరందరూ ఒకటే ఇదని మేము కూడా జనాలకు చెప్తాం. ఇప్పుడు వృద్ధులకి ఇవాళ మళ్ళీ ఈ వ్యవస్థ లేకుండా, వాలంటీర్ వ్యవస్థ లేకుండానే 2 రోజుల్లో 95% పెన్షన్లు పనిచేసామని మీరు చెప్పుకుంటున్నారే. 95% పెన్షన్లు పనిచేసినప్పుడు బాగా మంచంలో ఉండేవాళ్ళు, లేవలేని వాళ్ళు, వికలాంగులు, వీళ్ళు ఒక 20% మంది ఉంటారు. 20% మందికి ఒక 4 గంటల సేపు టైం కేటాయించలేని వ్యవస్థ మీ దగ్గర నడుస్తుందా? అది దుర్మార్గం, మోసం, మాయ. జగన్మోహన్ రెడ్డి అనేది గెలవటం అనేది కళ. మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గారు, కేపీ గారు 100% 35,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. మంచి నెంబర్తో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతుంది.